ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ ప్లాన్ నాకు చెప్పక్కర్లేదు. నువ్వేం చేస్తావో చెయ్యి. కానీ రేపు నువ్వనుకున్నది జరగాలి. నువ్వే గెలవాలి. త్వరగా ఫ్రెష్ అయ్యండి, భోజనం వడ్డిస్తాను. ఏంటండి అలా ఉన్నారు? ఏమైంది? ఓ, ఈరోజు జరిగిన అటాక్ గురించా? ఆ విషయం మర్చిపోండి. ఆ బ్లాక్ మాస్క్ వేసుకున్న అతను ఇప్పుడు ఒకప్పుడు దొరుకుతాడు. అయినా అతన్ని పట్టుకోవడం మీ డ్యూటీ ఏం కాదు కదా, పోలీసులు చూసుకుంటారు. మీరు వదిలేసి ప్రశాంతంగా ఉండండి. సారీ బాగి. సారీయా? ఎందుకండి? నిజానికి సారీ మీ నాన్నకి చెప్పాలి. మా నాన్నకి సారీనా? దేనికండి? నేను ఒక తప్పు చేశాను బాగి. మీరు తప్పు చేయడం ఏంటండి? ఎందుకు అలా అంటున్నారు? బ్లాక్ మాస్క్ వేసుకున్న పర్సన్, అతని బాడీ లాంగ్వేజ్, అతని బిహేవియర్, అతని ఏజ్ అన్నీ అబ్జర్వ్ చేశాక అతను మీ నాన్నగారు అయ్యుండొచ్చేమో అని చిన్న అనుమానం వచ్చింది. ఆ డౌట్తోనే మీ నాన్నగారికి తెలియకుండా ఆయన ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాను. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయించాను. టెస్ట్లో బ్లాక్ మాస్క్ వేసుకున్న అతని ఫింగర్ ప్రింట్స్ మీ నాన్నగారి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదు. అంత మంచి మనిషిని అనవసరంగా అనుమానించాను. మనోహరిని చంపాల్సిన అవసరం ఆయనకి ఏ ఉంది అన్నా మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఫూలిష్గా ఆలోచించాను. నేను చేసిన పనికి నాకు చాలా సిగ్గుగా ఉంది బాగి. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. తండ్రి లాంటి ఆయన్ని అపార్థం చేసుకున్నాను. క్షమించరాని తప్పు చేశాను. మీ అనుమానం నిజమేనండి, కానీ ఆ నిజాన్ని మీ ముందు నేను ఒప్పుకోలేను. దయచేసి మీరలా ఫీల్ అవ్వకండి. విచారణలో భాగంగానే తన మన భేదం లేకుండా అందరినీ అనుమానించాల్సి వస్తుంది. ఎంత అనుమానానికైనా ఒక హద్దుంటుంది కదా బాగి. ఏమండి,
ఆ మాటకొస్తే దీపావళి రోజున నా సారీ కాలిపోయినప్పుడు ముందుగా మీ ఫింగర్ ప్రింట్సే ఇచ్చారు. న్యాయ విచారణలో మన నీడని కూడా నమ్మకూడదనే సూత్రాన్ని మీరు ఆ రోజు పాటించారు. మిమ్మల్ని మీరు నిందితుల లిస్టులో మీరు చేర్చుకున్నారు. అది వేరు బాగి, కానీ ఇది నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. జరిగింది మీ నాన్నగారితో చెప్పి ఆయన్ని క్షమాపణ కోరితే తప్ప ఈ గిల్ట్ ఫీలింగ్ పోదు. ఒకసారి ఆయనకి ఫోన్ చేయి, నేను సారీ చెప్తాను. వద్దండి, నాన్నకి విషయం చెప్పకండి. ఎందుకు బాగి? ఎందుకంటే అది తప్పు చేశారని మీరే ఇంతలా కుమిలిపోతున్నారు కదా. విషయం తెలిస్తే ఆయన మీకన్నా ఎక్కువ కుమిలిపోతారు. ఈ వయసులో ఆయన్ని ఎందుకండి ఇబ్బంది పెట్టడం? ఇది మన మధ్య ఉండనివ్వండి. అది కాదు బాగి, ప్లీజ్ అండి. మీరు తప్పు చేయట్లేదు, డ్యూటీ చేస్తున్నారంతే. వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, భోంచేద్దాం. వెళ్ళండి. దేవుడా, నాన్న త్రుటిలో తప్పించుకున్నారు. వెంటనే ఇదంతా ఆపేయమని నాన్నతో గట్టిగా చెప్పాలి, లేదంటే నాన్న దొరికిపోతారు. పొద్దున్నే నీ మొహం చూపిస్తున్నావేంటి? నిద్రలేవు గాని నా మొహం చూస్తే మంచిదేలే మనోహరి. ఏంటి మంచి? పోతలకే ఎందుకంత చిరాకు? నువ్వు బాగీని ఏదో చేస్తానని చెప్పి నువ్వు హాయిగా నిద్రపోయావు. నాకేమో రాత్రంతా నిద్రే పట్టలేదు. నువ్వేం చేయబోతున్నావోనని ఉదయాన్నే వచ్చాను. అంత ఆత్రం ఎందుకు? ఈరోజు నేనేం చేస్తానో చూస్తావుగా. ఇంతకీ కాసేపట్లో చావబోయే బాగుమతి ఏం చేస్తుందో? బాగీ చావు ఖాయమని ఫిక్స్ అయ్యావన్నమాట. తను ఇంటి బయట ముగ్గులేస్తుంది, ముగ్గులు. అవునా? సరే పద చూద్దాం.